అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో ఈ చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంతకుముందు. ఈ అసాముద్రికలో ఎంత తెలుసుకున్నా ఎంతో కొంత ఏదో ఒక నిరాశ, ఇంకేదో ఉంది అన్నట్టుగా ఉంటుంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడాను. అలాగే చేతిలో రేఖల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు పూర్తిగా అరచెయ్యి చూపిస్తుంటారు ఇలాగా. అలా కాకుండా కొంతమంది ఇలా ముడిసి, ఇలా చెయ్యిని ముడిసి అప్పుడు చూసేవాళ్ళు. అది కంకణ రేఖలో చూసేవాళ్ళు ముంజేతులు పట్టుకుని. అవి ప్రజెంట్గా ఇక్కడ ఉంటాయి. 1 2 3 ఇలాగ ఉంటాయి. ఈ రేఖలకి కంకణ రేఖలు అంటారు. ముంజేతిలో ఉండే రేఖలకి ఈ రేఖలు కంకణ రేఖలు. ఈ చెయ్యిలో ఈ రేఖలు ఏవి చూడవసరం లేదండి. ఈ రేఖలు 1 2 3 వీటిని అనేక విధాలుగా చాలామంది చెప్పుకుంటారు. జీవిత రేఖ అనేసి చెప్పుకుంటారు. ఇది జీవిత రేఖలు అంటే ఒక రేఖ ఉన్నట్టుగా ఉంటే ఒక రేఖకి 30 సంవత్సరాలు వేసుకోవాలి. వయో పరిమితిని బట్టి చూసుకుంటే 3 రేఖలు ఉంటే 3 30 90 సంవత్సరాలు అతను జీవిస్తాడనేసి చెప్పుకోవాలి. ఆ విధంగా గణాంకాలు చేయొచ్చు. లేదంటే రేఖలు తిన్నగా ఏమి అడ్డు రేఖలు ఇక్కడికి ఇరిగిపోయే కానీ ఏవి లేకుండా తిన్నగా ఉన్నట్టుగా ఉంటే ఇది జీవిత రేఖని, ఆరోగ్య రేఖని, ఇది ధనరేఖ, శిరోరేఖ ఏదైనా అవ్వచ్చు. అలాగే కొంతమందికి చాలా తక్కువ మందికి 4 కూడా ఉంటాయి. ఈ 4 రేఖలు ఉంటే చాలా అదృష్టవంతులండి. అంత కాదు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు, చాలా ధనవంతులు అవుతారు, చాలా అదృష్టవంతులు, చాలా తెలివితేటలు అన్నీ ఉంటుంటాయి. గణాంకాలు లెక్క వేసుకుని వయో పరిమితి లెక్క వేసుకుంటే 4 3 12 120 సంవత్సరాలు కూడా బతుకుతారని చెప్తారనమాట. ఈ విధంగా ఉంటాయండి మణికట్టుల రేఖలు, కంకణ రేఖలు. అది మిగతాది వేరే భాగంలో వేరే విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇది అంతే. దీన్ని బట్టి కంకణ రేఖలను బట్టి కూడా జాతకం చెప్పవచ్చని మీకు తెలియజేస్తాను. ఆ రేఖలు కంకణ రేఖలు ఎన్ని ఉన్నాయి, 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా చూసుకోవాలి. 1 ఉంటే 30 సంవత్సరాలు అనుకోకండి. అది ఏ విధంగా తిన్నగా ఉందా, ఇరిగిపోయి ఉందా, అడ్డుగడ్డుగా ఉందా, గీతలతో ఉందా, అలాంటివి చూసుకోవాలన్నమాట. అవి చూసుకుంటే మంచిది. కంకణ రేఖలు లేకుండా కూడా కొంతమంది ఉంటారు. కంకణ రేఖలు ఏవి లేకుండా అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమని. కంకణ రేఖలు లేకుండా చెయ్యి అనేది ఉండదు. బహుశా 10 వంతులు ఒకవేళ ఉన్నా ఆ చెయ్యి అనేది ఎప్పటికొకసారికి ప్రాబ్లం వస్తుంది. అలా కూడా ఉంటాయి. కానీ చాలా జనరల్గా ఉంటాయి. కంకణ రేఖలు ముందు భాగాన్ని చూసి వెనక భాగం కూడా ఉంటాయి. వెనక్కి కూడా తిప్పి చూసుకోవచ్చు. ఇలాగ వెనక్కుని కూడా ఉంటాయి. తక్కువ మందికి ఉంటాయి, ఎక్కువ మందికి ఉండవు. అలాగున్నా మంచిదే. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకో భాగంలో ఇంకో విషయం కూడా తెలుసుకుందాం.